వెల్కమ్ టు జావా క్లాసెస్. నా పేరు ఆదిత్య. నేను తెలుగులో మీకు జావా ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాను. మనం చూసినట్లయితే యూట్యూబ్లో రకరకాలుగా జావా ప్రోగ్రామింగ్స్ నేర్పిస్తారు. అవన్నీ ఇంగ్లీష్లోను, స్పానిష్లోను, అన్ని రకాల భాషల్లోనూ అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ తెలుగులో చూడలేరు. సో నేనేం చేస్తున్నానంటే తెలుగులో మీ అందరి కోసం జావా ప్రోగ్రామింగ్ని చెప్తాను. మనం డైలీ 2 నిమిషాలు డైలీ 20 నిమిషాల దగ్గర దాకా స్పెండ్ చేయడంతోటి మనం జావా నేర్చుకోవచ్చు. అసలు మనం ఈరోజు బేసిక్ ఆఫ్ జావాని చూస్తున్నాం. జావా అంటే ఏంటి, జావా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అని. సో జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C++ లాగానే అది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు C++ తెలిసి ఉంటే జావా అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఒకవేళ C++ కానీ నేర్చుకోలేకపోతే, అంటే అది కానీ తెలియకపోతే జావా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. ఓకే, ముందరగా ఇక్కడ వికీపీడియాలో కనుక మీరు చూస్తే జావా గురించి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. దీనికన్నా ముందర నేను జావా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్స్ చేస్తాను. ఓకే, జావా అనేది C++ లాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని ఫీచర్స్ అన్నీ C++ నుంచి అడాప్ట్ చేసుకోబడినవే. ఇంకో విషయం ఏంటంటే జావా ఊప్స్ అనే ప్రోగ్రామింగ్ మెథడాలజీని ఫాలో అవుతుంది. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రాటజీ. ఓకే, జావా అనేది ఇక్కడ మనకి చూసినట్లయితే వీళ్ళ పేరు జేమ్స్ గాస్టింగ్. వీళ్ళే జావాని కనిపెట్టారు. వీళ్ళతో పాటు ఒక 5 బృందంగా ఏర్పడే జావాని కనిపెట్టారు. వాళ్ళ 5 పేర్లు ఇక్కడ ఉన్నాయి: జేమ్స్ గాస్టింగ్, పెట్రిక్ లాటన్, అలాగే ఎడీ ఫ్రాంక్, క్రిస్ వాటు, ఈ మైక్, వీళ్ళందరూ కలిసి జావా అనేది కనిపెట్టారు. జావా అనేది గ్రీన్ టీమ్ అనే ఒక టీం ఏర్పడబడి అది సన్ మైక్రో సిస్టమ్ యొక్క ఆతిథ్యతలో నడవబడింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే జావా అనేది మొట్టమొదటిసారిగా ఎందుకు తయారు చేశారు అంటే, దాన్ని తయారు చేయడానికి గల కారణం ఏంటంటే అది టెలివిజన్ కోసం తయారు చేయబడింది. కాకపోతే అప్పట్లో 1991లో ఉండే టెలివిజన్స్కి, వాటి సెట్ ఆఫ్ కేబుల్స్కి జావా అనేది చాలా అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అనమాట. సో దాన్ని టెలివిజన్స్కే కాకుండా మిగిలిన అన్నిటికీ వాడడానికి మన జావాని యూజ్ చేసేవాళ్ళు. జావా ఇనిషియల్గా చూస్తే దాని పేరు జావా కాదు, ఓక్ అనే లాంగ్వేజ్. ఈ ఓక్ అని పెట్టడానికి గల కారణం ఏంటంటే జేమ్స్ గాస్లింగ్ ఒక్కసారి తన ఆఫీసు బయటకి చూసినప్పుడు తన విండో నుంచి తనకు ఓక్ చెట్టు కనిపించింది అనమాట. అందుకని తన లాంగ్వేజ్కి ఓక్ అని పెట్టారు. తర్వాత ఓక్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు వేరే అదర్ లాంగ్వేజెస్కి ఉండడం వల్ల జావా అనే నేమ్ సంతరించుకోబడింది. అసలు జావా అంటే కాఫీ అని అర్థం. జేమ్స్ గాస్లింగ్ కాఫీ తాగేటప్పుడు అతను దీనికి పేరు పెట్టాడు. జావాలో ఒక వర్చువల్ మెషిన్ ఉంటుంది, దాన్ని జావా వర్చువల్ మెషిన్ అంటారు. ఇక్కడ మనకి చూసినట్లయితే సన్ మైక్రో సిస్టమ్ ఫస్ట్ పబ్లిష్ చేసిన తారీఖు, జావా 1.0 ఎప్పుడు రిలీజ్ చేసింది, ఎక్కడ రిలీజ్ చేసింది, అసలు ఏ వర్జన్స్ ఎలా వచ్చాయి అనేది మొత్తం ఇక్కడ హిస్టరీ ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది. జావా అనేది మనం దేనికైనా వాడబడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆండ్రాయిడ్ని కూడా డెవలప్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ అనే ప్రోగ్రామింగ్ కూడా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేసినట్లయితే అది కూడా జావా బేస్లోనే ఉంటుంది. జావా ఇప్పుడు ప్రతి దాంట్లో వాడబడుతుంది. మనకి జావా యూజ్ చేసిన ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లైడ్ ప్రోగ్రామింగ్తో జావాని ఇంటర్నెట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ జావా, వర్జన్స్ ఆఫ్ జావా ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ జావాకి మెయిన్గా 5 గోల్స్ ఉన్నాయి. సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఫెమిలియర్ అనమాట. జావా అనేది రోబస్ట్ అండ్ సెక్యూర్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. దానికి ఒక కారణం ఉంది. జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మెమరీ మేనేజ్మెంట్ ఉన్నాయి, అందుకని జావా స్ట్రాంగ్. జావా ఆర్కిటెక్చరల్గా
న్యూట్రల్ అండ్ పోర్టబుల్, హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇంట్లో మల్టీ థ్రెడింగ్ డైనమిక్ పాసిబుల్ అవుతాయి. ఓకే, సో మన జావా ప్రోగ్రామింగ్ అనేది ఇంకా జావా ఎందుకు ఫేమస్ అయిందంటే జావా ప్రోగ్రామింగ్ అనేది మనం ఏ టెక్స్ట్ ఎడిటర్లలో రాసుకోవచ్చు. అంటే మనం కామన్గా యూజ్ చేసే టెక్స్ట్ ఎడిటర్ ఏముంటుందంటే నోట్ ప్యాడ్ ఉంటుంది. సో మన నోట్ ప్యాడ్లో కూడా మనం జావా ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. ఓకే, నేను మీకు ఈ లింక్ని ఇక్కడ ఈ వికీపీడియా లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఏం చేయాలంటే ఒక్కసారి జస్ట్ అలా చూడండి జావా అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్గా మనం ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో జావా ప్రోగ్రామింగ్ చేయాలంటే ఏ జేడీకే వేయాలి, ఏమి టూల్స్ ఉండాలి, క్లాస్ పాత్ ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి జావా ప్రోగ్రామింగ్ తెలుగు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.